వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లోకి దిగిన అధికారులు. వాల్ పోస్టర్స్, ఫ్లెక్స్, వాల్ పెయింటింగ్లను తొలగిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది. రాజకీయ పార్టీలు, నాయకుల ఎన్నికల నియమావళి పాటించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే కొరడా జులిపిస్తామంటున్న అధికారులు. మెట్పల్లి మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 8 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. డీటెయిల్స్ చూసే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్లోని ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా కేంద్రం ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 5 రాష్ట్రాలలో పోలింగ్ తేదీలు వేర్వేరుగా ప్రకటించిన సిఈసి ఫలితాలు మాత్రం అన్ని రాష్ట్రాలకు డిసెంబర్ 3న వెలువరించనున్నట్లుగా తెలిపింది. నవంబర్ 30న తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని సిఈసి ప్రకటించింది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆగిపోనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్నటువంటి కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడింది. ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రామ్జీగోడ్ స్మారక ట్రైబల్ మ్యూజియం శంకుస్థాపన కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ కార్యక్రమాలు నిలిచిపోయాయి. కోడ్ నేపథ్యంలో ప్రభుత్వాల పరంగా ఎలాంటి అధికారిక ప్రకటనలు, జీవోలు జారీ చేసేందుకు వీలుండదు. Telangana would go last to the poll, and date of poll is 30th November, with the date of issue of Gazette notification being 3rd of November. And the entire election process would be complete by 5th of December. So this is what is the schedule. And again, I gathered here today to declare the schedule for the elections to the legislative assemblies of Mizoram, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణ. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి ఆదేశానుసారం శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్, ఫ్లెక్స్, వాల్ పెయింటింగ్లను తొలగించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామానికి చెందిన సురుగు గౌతమ్ అనే యువకుడు తన ఇంటిని, పొలాన్ని కొంగర అప్పారావు, కొంగర దినేష్, కొంగర రమణ అనే వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ పునుకుల గ్రామ సమీపంలోని ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని తహసీల్దార్కు, జిల్లా కలెక్టర్కు గత 7 సంవత్సరాల నుండి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులు, పోలీసులు హామీ ఇవ్వడంతో టవర్ పై నుండి దిగి రావడం జరిగింది. షేర్ మాట్లాడండు, కేసు రిజిస్టర్ చేస్తాండి మాట్లాడండు. దిగిరా ఇప్పుడు టవర్ మీద ఉండి అక్కడ ఉండటం వల్ల నీకు సమస్య అయితే పరిష్కారం కాదుగా. ఇంటికి దిగి వస్తే ఇప్పుడు దానికి న్యాయపరంగా నీకు ఏది ఉంటే అది నీకు 100% నీకు న్యాయం జరిగేది. మొత్తం నీ వైపు ఉంటే నీకు న్యాయం జరిగే విధంగా చూసే బాధ్యత మాదే. నా పేరు సురుగు గౌతమ్, నాది కిన్నెరసాని గ్రామం. నేను ఇప్పుడు ఒక టవర్ పై నుంచి మాట్లాడుతున్నా. ఎందుకు అంటే నా ఇంటిని, నా పొలాన్ని కొంగర అప్పారావు, కొంగర దినేష్, కొంగర రమణ
అనే వాళ్ళు ఆక్రమించుకొని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు 7 సంవత్సరాల నుంచి మానసికంగా. ఒకసారి మీరు చూడొచ్చు. ఇట్టి ఇందిరమ్మ ఉంగర అప్పారావు దరఖాస్తుదారు అయిన మల్లెపాకుల ఎల్లయ్య సన్ ఆఫ్ 60 సాగు చేసుకుంటున్నట్టు 2 ఎకరాల భూమి ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ తన ఆధీనంలో ఉంచుకున్నారు. అట్టి సరిహద్దులు గలదు. ఇవన్నీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్వే చేసి తహసీల్దార్ గారు సంతకం పెట్టి కలెక్టర్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ వచ్చి సీరియల్ నెంబర్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ కార్యాలయం పాల్వంచ కలెక్టర్ మేజిస్ట్రేట్ కొత్తగూడెం. నా సర్వే నెంబర్ వచ్చేసి 107. అదే అప్పారావు సర్వే నెంబర్ వచ్చి 107/31. హత్నూర మండలం దౌలతాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒక్కరోజు నిరాహార దీక్షను హత్నూర మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వరిగుంతం కృష్ణకు పూలమాలలు వేసి దౌలతాబాద్ గ్రామ సర్పంచ్ వెంకన్న దీక్షను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా హత్నూర మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వరిగుంతం కృష్ణ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమి దళిత బంధు 10 లక్షలు వెంటనే కేటాయించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దళిత బంధు కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, బీసీ బంధు కోసం. మరి బీసీలు నర్సాపూర్ నియోజకవర్గంలో 4,000 మంది చిల్లర అప్లై చేసుకుంటే 450 మందికి రావడం జరిగింది. మరి 4,000 మంది బీసీ బంధుని ఎందుకు పెట్టిండు? మరి కేసీఆర్ మరి పెట్టకుండా సెలెక్ట్ చేసి ఎవరైతే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి వాళ్ళకే ఇచ్చుకున్నాడు. మరి బీసీ బంధుని ఎందుకు పెట్టిండు? 4,000 మంది అప్లికేషన్లు పెడితే 400 మందికి ఎట్లా ఇస్తాడు? మరి ఇక్కడ ఏంటి డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం. డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే ఇక్కడ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక తుజాల్పూర్లో మన నర్సాపూర్ పక్కన సీతారాంపూర్ కాలనీలో వెల్దుర్తి మండలంలో నిన్న నర్సాపూర్లో మొన్న ఇచ్చారు 50 ఇల్లు ఇచ్చారు. అక్కడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేసినాం. డబుల్ బెడ్రూమ్ తక్షణమే నిరుపేద ప్రజలకు ఇవ్వాలని చేసినాం కాబట్టి అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ హత్నూర మండలంలో మేము చూసుకుంటే బోడపట్ల గ్రామంలో అరవింద ఫ్యాక్టరీ ముంగట బోడపట్ల శివారులో ఒక రైతు కుటుంబం నుంచి పొలాన్ని గుంజుకొని లావణ్యపడ్డ భూమిని గుంజుకొని కలెక్టర్ గారు ఇక్కడ మదన్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే గారు సహకారంతో అక్కడున్న బీఆర్ఎస్ బడ నాయకులు గుంజుకొని అక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది. మరి నిర్మించడంతో కాకుండా ఈరోజు పొద్దున ఏదైతే ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పడం జరిగిందో న్యూస్లో తక్షణమే ఎవరికి తెలియకుండా మరి లిస్ట్ అవుట్ చేయకుండా మరి నిరుపేద ప్రజలు ఎవరు అక్కడ ఎవరికి అర్హులైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు అనేది ఒక లిస్ట్ విడుదల చేయకుండా అంగు ఆర్భాటాలు చేస్తూ ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత ఇట్లా మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎవరికి ఇచ్చిరు అది? నేను బీఆర్ఎస్ హత్నూర మండలం మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువజన కాంగ్రెస్ తరఫున తక్షణమే మీరు నిజాయితీగా ఇచ్చినట్టుంటే ఒక ½ అవర్లో మీరు ఏ నిరుపేద ప్రజలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రో తక్షణమే ఆ లిస్ట్ విడుదల చేయాలని మేము యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంతటి అవకాశం ఇచ్చిన యూత్ కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వజ్రా హోటల్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో బీజేపీ అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు బీసీ బంధు పక్కదారి పడుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని విమర్శించారు. బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాంటి పనులను మానుకోకపోతే తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇవాళ పెద్ద ఎత్తున మన కొత్తగూడెం నియోజకవర్గంలో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి దానిపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ నాయకుడిగా మేము తెలియజేసేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో బీసీ బంధు బీసీలకు అర్హులైన వారికి ₹1,00,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే అది కేవలం బీసీలలో పేదవాళ్లకు అర్హులైన వారికే కేటాయించాలి. కానీ అది బీసీ బంధుగా కాకుండా ఇవాళ అది బీఆర్ఎస్ బంధుగా మారిపోయింది. కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రౌండ్ లెవెల్ నాయకుల పక్కన తిరిగే ముఖ్య కార్యకర్తల్ని అధికార పార్టీ నాయకులు వలవేసి
బీసీ బంధు రూపంలో వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం కోసం బీసీ బంధుని ఎరగా వాడుకుంటున్నారు. దానితో పాటు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రతి వార్డులో ఇద్దరిని సెలక్షన్ చేసి బీసీ బంధు ఇచ్చే ₹1,00,000 కూడా 25,000 నుండి 30,000 రూపాయలు ఈ కొత్తగూడెం శాసనసభ్యులు వారి అనుచరులు తీసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఇవాళ మన మెదకు జిల్లాలోని సదాశివపేటలో గ్రామంలో అన్నకి బీసీ బంధు ఇచ్చి తమ్ముడుకు పంచమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తే ఆ అన్న డబ్బులు పంచకపోవడంతో తమ్ముడు ఆత్మహత్య చేసుకుండు. అంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేపట్టి ఇలా వాళ్ళ పేదల అభివృద్ధికి అవి దోహదపడాలి, కానీ ఇలా వాళ్ళ చావుకు కారణమవుతున్నాయి. కనుక ఇలా బీసీ బంధు ఎవరికి ఉన్న వాళ్ళకి తప్ప లేని వాళ్ళకు రావట్లేదు. అదేవిధంగా ఇవాళ డబల్ బెడ్రూమ్ల గురించి కానీ దళిత బంధువుల గురించి కానీ మా మాజీ జిల్లా అధ్యక్షుడు ఐకార్ బోర్డు నెంబర్ గారు పూర్తిగా వివరిస్తారు. పాల్వంచ మండలం ప్రెసిడెంట్ రాంబాబు ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి వేముల కార్తీక్ చేతుల మీదుగా జనసేన కార్యకర్తలకు అభిమానులకి క్రియాశీలక సభ్యత్వ సీట్లను కిట్లను పంపిణీ చేయడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని బలపరుస్తూ ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాల్ని తీసుకుని వెళ్లి ప్రజలకు వివరించి ఎన్నికల్లో జనసేనకు సంబంధించినటువంటి పార్టీని గెలిపించాలని చెప్పి కార్యకర్తలను కోరటం జరిగింది. మండలంలో మన నెహ్రూ ప్రాంతంలో జనసేన సభ్యత్వం కిట్లు, అలాగే ఇన్సూరెన్స్ బాండ్ కాగితాలకు సంబంధించి, అలాగే బుక్స్, పవన్ కళ్యాణ్ గారి మనోగతం బుక్స్ అన్ని కూడా మన కార్యకర్తలకు ఎవరైతే సభ్యత్వం చేస్తున్నారో వాళ్ళకి అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన తన కార్యకర్తలకి భద్రత కల్పించే విధంగా, అంటే తను ఎప్పుడైనా ర్యాలీలకు వెళ్ళినప్పుడైనా లేదా అనుకోకుండా తన ఫ్యాన్స్ ఎవరైనా చనిపోతే కూడా ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి తన వంతు భరోసాగా ఇవ్వాలని చెప్పి ఒక 500 రూపాయలతో ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. భారతదేశ చరిత్రలో కూడా ఏ పార్టీ కూడా ఇంతమందికి ఇన్ని సభ్యత్వాల ద్వారా ఇంత పెద్ద అమౌంట్ కల్పించిన హిస్టరీ లేదు. అలాంటిది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ నచ్చి, తన ఆలోచనలు నచ్చి ఇంతమంది ఇక్కడ ఈ రోజు మన పాలొచ్చ మండలం నెహ్రూ సైడ్ ఇటు సైడ్ తీసుకోవడం వల్ల సభ్యత్వాలు మనందరికీ కూడా చాలా సంతోషం. దానిలో భాగంగా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అయితే ఏంటి, అలాగే ఆయన మనోగతం బుక్, ఈ బుక్ లో ఉన్న విషయాలు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అర్థమయ్యే విధంగా డీటెయిల్డ్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ కూడా ఇవన్నీ కిట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న సూపర్ మ్యాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సుమారుగా 1000 మందికి గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, గత 2 ఏళ్లుగా యాజమాన్యం కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు పెండింగ్ బకాయిలు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కార్మికులకు తగిన న్యాయం చేయాలని పలు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సూపర్ మ్యాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో సూపర్ మ్యాక్స్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు హెచ్ఎంఎస్ అధ్యక్షులు వి శ్రీనివాసరెడ్డి, సిఐటియు అధ్యక్షులు జె మల్లికార్జున్, విఆర్యు అధ్యక్షులు మాజీ మంత్రి ఈ పెద్దిరెడ్డిలు హాజరై కార్మికులకు ధర్నా మద్దతు ప్రకటించారు. పారిశ్రామిక వాడలో ఉన్న సూపర్ మ్యాక్స్ కంపెనీకి సంబంధించి ధర్నా చౌక్లో మరి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 226 రోజుల నుంచి నిరాహార దీక్ష జరుగుతుంది అక్కడ, రిలే నిరాహార దీక్ష. దాంతోపాటే మరి కార్మికులకు 16 నెలల నుంచి వేతనాలు లేక మరి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మరి చాలా ప్రతిష్టాత్మకంగా మనకందరికీ తెలుసు టొపాజ్ అనే బ్రాండ్తో ఒక బ్లేడ్ నడుస్తుండే. మరి అటువంటి కంపెనీ ఇప్పుడు సూపర్ మ్యాక్స్ మేనేజ్మెంట్ కింద నడుస్తూ మరి 16 నెలల నుంచి వాళ్ళకు వేతనాలు చెల్లించగా మరి దీనికి సంబంధించి మేనేజ్మెంట్ వారితో మరి అట్లనే జయేష్ రంజన్ గారు త్రూ మరి మన మంత్రి, ఇండస్ట్రియల్ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళకు మేమైతే వేతనాలు చెల్లించలేమని కరాఖండిగా మరి మేనేజ్మెంట్ చెప్పినప్పుడు మరి ఇక్కడ సంబంధించి వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో 1978లో మరి ఏపీఐసిఎల్ నుంచి 15 ఎకరాలు, దాని తర్వాత ఏపీఐసిసి నుంచి 5 ఎకరాలు 1986లో మరి కంపెనీకి రావడం జరిగింది. మరి అట్టి ల్యాండ్ వాళ్ళ పేరు మీద మొటేషన్ అయింది కాబట్టి ఆ ల్యాండ్ని అమ్మి సెటిల్ చేస్తామని వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరి జయేష్ రంజన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి దాన్ని కన్వర్షన్ దిశగా తీసుకుపోతే 4 డబ్బులు ఎక్కువ వస్తే మరి ఇక్కడ సంబంధించిన కార్మికులకు ఒక మంచి వేతన ఒప్పందం చేయడం జరుగుతుందనేసి
మాట్లాడడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని నారాయణపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనకు సంబంధించి నియమావళి అమలులో ఉంటుందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 10గా ఆయన తెలిపారు. 13న స్క్రూటినీ నిర్వహించనున్నారని చెప్పి నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15 అని తెలిపారు. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఉన్నాయన్నమాట. లేకపోతే ఎలక్టోర్స్ ఎంతమంది ఉంటారు, వెయ్యి పాపులేషన్ ఎంతమంది ఉంటారు, ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 4,65,844 మెంబర్స్ మొత్తం ఎలక్టోరల్ రోల్స్లో మనకి జెండర్ రేషియో అనేది 1024 ఉంది. అంటే ప్రతి 1000 మంది మేల్ పాపులేషన్కి 1024 మంది ఫీమేల్ పాపులేషన్ ఉన్నారు. ఫీమేల్ ఎక్కువ ఉండడం అనేది ఇట్స్ అ పాజిటివ్ సైన్, జనరల్ ట్రెండ్ అది, అండ్ దట్స్ అ పాజిటివ్ సైన్ అనమాట. సో అది ఒకటి ఉంటాయి. తర్వాత మనం 80+ పాపులేషన్ మన సెన్సస్ ప్రకారం తీసుకుంటే 5,000 మంది దాకా ఉండాలి. మనం ఇప్పటిదాకా మన లిస్టులో 4,454 మంది 80+ పాపులేషన్ మనం ఐడెంటిఫై చేశాము. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా 5 రాష్ట్రాల ఎన్నికల నియమావళి షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వనపర్తి నియోజకవర్గంలో సైతం ఎన్నికల షెడ్యూల్ వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ వివరించడంతో పాటు ఎన్నికల నియమావళిని వివరించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ నవంబర్ 3న వెలువడుతుందని, నామినేషన్ దాఖలు చేసే చివరి తేదీ నవంబర్ 10 ఉంటుందన్నారు. నామినేషన్ స్కూటీని తేదీ నంబర్ 10న 13న నామినేషన్ తేదీ విత్డ్రా చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 15 ఉంటుందన్నారు. నవంబర్ 30 ఎన్నికలు నిర్వహించి కౌంటింగ్ డిసెంబర్ 3న జరుగుతుందని షెడ్యూల్ వివరించారు. వనపర్తి జిల్లాలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల నియమావళి కోడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు మార్నింగ్ పొద్దున 5 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది, ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ప్రత్యేకంగా వనపర్తి జిల్లాలో కూడా ఇది షెడ్యూల్ వర్తిస్తుంది. షెడ్యూల్ ఈ విధంగా ఉంది. షెడ్యూల్ ఫర్ జనరల్ ఎలక్షన్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ 3rd November 2023 Friday. Last date of making nominations 10th November 2023 Friday. Date for scrutiny of nominations 13th November 2023 Monday. Last date for withdrawal of candidature 15th November 2023 Wednesday. Date of poll 30th November 2023 Thursday. Date of counting 3rd of December 2023 Sunday. Date before which election shall be completed is 5th of December. సో ఈరోజు ప్రత్యేకంగా ఈసీఐ ఎలక్షన్ అనౌన్స్ చేశారు కాబట్టి ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వనపర్తి జిల్లాలో వర్తిస్తుంది. షాద్నగర్ నియోజకవర్గంలో అన్ని కులాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాటుపడుతున్నారని అన్నారు. నాయీ బ్రాహ్మణ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రోమియో రమేష్ నాయీ మున్సిపాలిటీ పరిధిలోని సిఎస్కే విలాస్లో ఉన్న నాయీ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే 25 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నాయీ బ్రాహ్మణ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని మతాలు, అన్ని కులాలు మరియు అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. నా పేరు రమేష్, షాద్నగర్ న్యాయబ్రాహ్మణ అధ్యక్షుడు, రంగారెడ్డి డిస్టిక్ అధ్యక్షుడు. ఈరోజు షాద్నగర్ పట్టణంలో మన ఎమ్మెల్యే అంజయ్య సార్ మాకు న్యాయబ్రాహ్మణులకు మాకు సొంత ప్లాట్ ఉన్నందుకు దానికి ఈరోజు ఒక 25 lakhs ఈరోజు మాకు న్యాయబ్రాహ్మణులకు మాకు రిలీజ్ చేశాడు. ఆయన జీవితంలో మేము ఎప్పుడు మరవం కూడా. మాకు ఈసారి ఆయన ఎన్నో రోజుల నుంచి మేము పోరాడి ఎన్నో సార్లు మేము ఎంతమంది నిలబెట్టుకున్నాము, ఎవరు చేయలేదు. ఈరోజు మా అంజయ్య సార్ గారు మాకు చేశారు, అంజయ్య సార్ మాకు చేశాడు. ఆయనకి ఎప్పుడు కూడా ధన్యవాదాలు. ఆయన చూస్తుంటే చేస్తాడు,
దగదర్తి దళితులపై దౌర్జన్యాలు ఆపాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి తెలిపారు. కావలి పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు, మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మాట్లాడుతూ గత నెల 23వ తేదీ వినాయక చవితి జరగగా గ్రామోత్సవాలలో జరిగిన చిన్న సంఘటన ఆధారంగా దళితులపై చేస్తున్న దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని తెలియజేశారు. ఒక మేము జరిగిన సంఘటన దగదత్తి హరిజనవాడలో దళితవాడలో జరిగినటువంటి సంఘటన చాలా ఘోరమైనది. అయితే చాలా పొరపాటు జరిగింది. ఆ పొరపాటు అయినా కూడా ఎవరైనా కూడా అధికారులు సరిదిద్దాల్సిన విషయం ఉంది. ఆ అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం ఉంది. కానీ వాళ్ళు మా వల్ల కూడా కొంత నిర్లక్ష్యం ఉంది. ఈ సమస్యను అంతా కూడా పరిష్కారం చేయాలని చెప్పి మా బాబాసాహెబ్ అంబేద్కర్ వద్ద మేమందరూ కూడా నిరసన తెలియజేశాం. ఇది మాత్రం అధికారుల దగ్గరికి వెళ్ళి 10 మంది వెళ్ళి మాట్లాడతాం. మా సమస్యలు, మా డిమాండ్లన్నీ కూడా మేము తెలియజేసి ఇది కులాల మధ్య చిచ్చు రాకూడదు, సమరసితంగా ఉండాలి, మేమందరం కూడా సమాజంలో అందరం బతకాలి, మేమందరం కూడా కూలీ చేసుకో బతికే వాళ్ళమే. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాంచీరాం 17వ వర్ధంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో షాద్నగర్ అసెంబ్లీ బీఎస్పీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడ్డే మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంచీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చేందుకు కాంచీరాం కృషి చేశారని, కులాన్ని నిర్మూలిద్దాం, బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణలో ఖచ్చితంగా ఆదేశంగా ప్రయత్నిస్తుంది. అందుకోసమే ఈ మనువాద పార్టీలు మనం చేస్తున్న మోసాలను, మన ప్రజల్ని హింసిస్తున్న విధానాన్ని మనం ప్రజలకు చెప్పడం కోసమే షాద్నగర్లో ఏనుగు బయలుదేరింది. ఈ బహుజన బిడ్డల్ని ఖచ్చితంగా అసెంబ్లీలో పంపడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఈ తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించబోతున్నాం. షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ఏనుగును గెలిపించి అసెంబ్లీకి పంపుతున్నాం. బహుజన బిడ్డలే ఖచ్చితంగా ఏనుగు మీద ముందు పోతామని చెప్పేసి ఈ మానీయునికి నిజమైన నివాళి అర్పించే విధంగా మేమందరం కూడా కార్యకర్తలము, నాయకులం అందరం కూడా మేము ఐక్యమతంతో ఇక్కడ ఉన్నటువంటి మనువాద పార్టీలను సీతాఫల్ మండి బీజేపీ కన్వీనర్ నాగేష్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఒక్క గ్రామం నుండి నా దేశం నా మట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి హనుమాన్ దేవాలయం నుండి చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు నిర్వహించి అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో అప్పగించడం జరిగింది. మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఒక్క గ్రామం నుండి మేరా దేశ్ మేరా మాటి, నా దేశం నా మట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే దేశం కోసము స్వతంత్ర సమరయోధులు కానివ్వండి, వీర సైనికులు కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఏది దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రో వారి వారి గ్రామాల నుండి, వారి వారి ప్రదేశ ప్రాంతాల నుండి మట్టిని సేకరించి ఆ మట్టిని దేశంలో ఒక స్మారక స్తూపం నిర్వహిస్తున్నారు ఢిల్లీలో. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని నియమించిన ఎన్నికల అధికారులను సూర్యాపేట కలెక్టరేట్ ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని జిల్లా అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని, ఇప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని కలెక్టర్ అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లా అధికారులు అవగాహన పెంచుకోవాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులను నిర్వహించాలని, ఏ అభ్యర్థికి పార్టీకి మద్దతు తెలపడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే సమయంలోని ప్రభుత్వ అధికారిక వాహనాలు మాత్రమే ఉపయోగించాలని, ప్రైవేటు వాహనాలను ఉపయోగించవద్దని కలెక్టర్ పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన సిస్టమ్ ఏంటంటే పీడబ్ల్యూడి ఓటర్స్
ఎవరైతే పీడబ్ల్యూడి ఓటర్స్ ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈసారి అలాగే 80 జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు బాపులే బాలుర గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ప్రిన్సిపల్ పల్లవి హుటాహుటిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్కి పీఈటీ ప్రశాంత్, వాచ్మెన్ ఫరుద్దీన్ 2 బైక్లపై 5 విద్యార్థులను వెంటనే తీసుకుని రావడంతో అందరూ త్వరగా కోలుకున్నారు. 6 విద్యార్థులకు వాంతులు విరేచనాలు అయ్యాయని, వారిలో 2 కడుపు నొప్పితో ఉన్నారని, ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ ఫజల్ అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఎంతమంది అనుకున్నారు? ఎంతమంది? ప్రస్తుతం అయితే 5 మంది అడ్మిట్ అయి ఉన్నారు. అందులో 5 కూడా స్టేబుల్గానే ఉన్నారు. 2కి కొంచెం కడుపు నొప్పి అంటున్నారు. మేము ట్రీట్మెంట్ ఇచ్చినాము. ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము స్కానింగ్ చేస్తాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కూల్ నుంచి ఎంతమంది పిల్లలు అని చెప్పారు? ఎంతమంది వచ్చారు? యాక్చువల్లీ మొత్తం ఒక 5-6 వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉండే. ఆ 5 వచ్చారు. ఇంకా ఏమైనా వచ్చినా మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లోకి దిగిన అధికారులు. వాల్ పోస్టర్స్, ఫ్లెక్స్, వాల్ పెయింటింగ్లను తొలగిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది. రాజకీయ పార్టీలు, నాయకుల ఎన్నికల నియమావళి పాటించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే కొరడా జులిపిస్తామంటున్న అధికారులు. మెట్పల్లి మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 8 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.